నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. త్రివిధ దళాలతో మోడీ అత్యవసర సమావేశం, ఇక పాకిస్తాన్కు చుక్కలే. చంద్రుడిపై చైనా రష్యా అణు విద్యుత్ కేంద్రం, టార్గెట్ 2028. అమరావతి రాజధానికి చట్టబద్ధత, త్వరలో పార్లమెంట్లో బిల్లు, కసరత్తు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దగ్గర పడుతున్న తిరుపతి గంగా జాతర, ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్న ఆలయ నిర్వాహకులు. రేపు జూన్ నెల శ్రీవారి సేవా టికెట్లు విడుదల, సేవలో నాణ్యతను పెంచేందుకు పలు మార్పులు చేసిన టీటీడీ. తిరుపతిలో విషాదం, 3 భవన నిర్మాణ కార్మికులు మృతి. కరువు పరిస్థితుల నేపథ్యంలో బతుకు తెరువు కోసం పొరుగు ప్రాంతాలకు వలస వస్తున్న కూలీలకు భద్రత లేకుండా పోయింది. భవన నిర్మాణంలో కూలీలు పనిచేస్తున్న భవనం పైనుంచి కింద పడడంతో 3 ప్రాణాలు కోల్పోయిన సంఘటన చోటు చేసుకుంది. తిరుపతి నగరం కరకంబాడి మార్గంలోని మంగళం వద్ద 5 అంతస్తుల భవన నిర్మాణ పనులు కొన్ని రోజుల నుంచి చేస్తున్నారు. ఒంగోలు ప్రాంతం నుంచి కూలీ పనులు చేసుకుని జీవించడానికి కొన్ని కుటుంబాలు తిరుపతికి వచ్చాయి. మంగళవారం ఉదయం భవనం పై అంతస్తుల్లో పనులు చేస్తున్న కూలీలు 60 అడుగులకు పైగానే ఉన్న భవనం పైనుంచి పట్టుదప్పి కింద పడిపోతూ ప్రాణభయంతో కేకలు వేయడం గమనించిన సమీప ప్రాంతాల వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 5 అంతస్తుల పైనుంచి భూమిపై పడిన 3 వలస కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తిరుపతి నగరంలో కలకలం చెలరేగింది. భవనం పైనుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయిన వారిని శ్రీనివాసులు, వసంత్, కె శ్రీనివాసులుగా గుర్తించారు. బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడి చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం 9:30 వరకు బాగా టిఫిన్ చేసి పైకి మేము కాస్టింగ్ పోతున్నామని చెప్పేసి పైకి పోయినా సార్. పైకి పోవటం ఒక హాఫ్ అవర్ చేశారు సార్. హాఫ్ అవర్ నుంచి మళ్ళీ ఆ నుంచి శబ్దాలు వచ్చినాయి సార్. ఏంటంటే ఆ కట్టిన తాడు ఈడిపోయేసి 2 కొయ్యలు ఈడిపోయినాయి సార్. ఆ నుంచి 3 పడిపోయినారు సార్. ఆ టైంలో నేను టిఫిన్కి పోయినా సార్. నేను వచ్చేకాలకి జరిగిపోయినా సార్. ఇది సార్ ఈరోజు జరిగింది. మాదే సార్, నేనే సార్. నేను ఇంటి వాడు సార్, కే ఆండాలయ్య, రిటైర్డ్ టీచరు సార్. కాళహస్తి నుంచి సార్ వచ్చేస్తారు. వాళ్ళు పోయేది 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఇంటికి పోతారు సార్. 4 చేస్తున్నారు. 4 కర్ర జారిపోయింది కర్ర జారిపోతే కింద పడిపోయింది. మేము కాదు, వేరే రోజు ఇచ్చిన కట్ట కర్ర ఉడిపోతుంది. మామూలుగా పనికి పోతారు కదా, డైలీ చేస్తారు కదా, ఆ మాదిరిని ఈరోజు పోయినారు. మామూలు కొయ్యలు సారాలు కట్టినారు, బాగానే కట్టినారు. అది ఎట్లా మిస్ అయిపోయి జారిపోయింది. ఇతనైతే మేస్త్రి అయితే కొయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఇతను సేవ్ అయినాడు. వాళ్ళు 3 అయితే ఒకటేసారి కింద పడిపోయినారు. 3 మేస్త్రులు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, 1 year నుంచి జరుగుతుంది. ఇక్కడ ఈరోజు తిరుపతిలోని మంగళం ఏరియాలో ఇక్కడ బాలకొండ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ బిల్డింగు G+5 నిర్మాణం చేస్తున్నారు. అతను గతంలో 3 నుంచి 5 సంవత్సరాల కిందట అనుమతి తీసుకుంటానని అంటున్నారు. బట్ అది రికార్డెడ్గా మనకు నిజంగా అప్రూవల్ తీసుకున్నారా లేదా అనేది కూడా పరిశీలించాల్సి ఉంటుంది. సో ప్రతిరోజు పనిలో భాగంగా ఈ భవన యజమాని యొక్క బంధువు ఎవరైతే ఉన్నారో అతను 4 వ్యక్తులను పిలిపించుకొని పని చేయించుకుంటూ ఉన్నారు. సో అందులో భవన యజమానికి సంబంధించిన బంధువు, మరో 2 సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తుండగా 5వ ఫ్లోర్ నుంచి జారిపడి చనిపోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ సంఘటన ఎలా జరిగింది ఏంటి అనేది పూర్తిగా లోతైన విచారణ పోలీసులు వాళ్ళు చేసి తగిన చర్య తీసుకుంటారు. అలాగే ఈ భవనానికి అనుమతులు నిజంగా తీసుకున్నారా లేదా, తీసుకొని ఉంటే భద్రతా ప్రమాణాలు నిబంధనకు అనుగుణంగా పాటించారా లేదా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తీసుకొని తగిన చర్య తీసుకుంటారు. అదేవిధంగా ఇంతక మిత్రుడు అడిగినట్టు మనకు ఈ పంచాయతీ పరిధిలో కానీ, ఈ తుడా పరిధిలో కానీ ఎక్కడైనా కూడా భవన నిర్మాణాలు చేసేటప్పుడు అధికారులు కూడా చాలా జాగ్రత్తగా వీటికి ఆ యొక్క సాయిల్ స్ట్రెంత్ అని కానీ, లేకపోతే బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు ఇవ్వాలి, పేపర్ మీద ఇచ్చినటువంటి నిబంధనలకు అనుగుణంగానే వీళ్ళు ఫిజికల్గా చేస్తున్నారా లేదా, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, కార్మికులకు కూడా ఏ విధమైనటువంటి భద్రత కల్పిస్తున్నారు అనేది లోతుగా వాళ్ళకి దర్యాప్తు చేసి ఆదేశాలు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ గారు కృషి చేస్తారు.
అమరావతి విషయంలో గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు. అందుకోసం పక్కాగా అడుగులు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇకపై అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు స్పష్టం చేశారు. రాజధాని భూ సమీకరణపై కూడా రైతుల అనుమానాలకు క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, అభివృద్ధి అవసరాల మేరకే తదుపరి భూ సమీకరణ ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం ఇస్తున్న కౌలుతో అవసరాలు తీరడం లేదని, రైతులకు మరింత సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులతో భేటీలో అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా చంద్రబాబు చర్చించారు. భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరం తరహాలో అమరావతి అభివృద్ధి చెందాలంటే నగరం విశాలంగా ఉండాలన్నారు. నగరానికి పెట్టుబడులు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. చంద్రబాబు వివరణతో సంతృప్తి చెందామంటున్నారు రాజధాని రైతులు. రాజధాని పనులపై ఓవైపు భూములు ఇచ్చిన రైతులకు భరోసా ఇస్తూనే మరోవైపు ప్రధాని మోదీ పర్యటనకు అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రధాని పర్యటనపై ఎన్డీఏ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోదీ అమరావతి పర్యటన విజయవంతం చేద్దామని, రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరిద్దామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ జిల్లా అధ్యక్షులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన జగన్ పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తూ కీలక సూచనలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. అయితే రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని సూచించారు. సాధారణంగా 2-3 సంవత్సరాలు అయితే కానీ ప్రభుత్వంపై వ్యతిరేకత బయటకు కనిపించదు. కానీ ఏడాదిలోపే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా వచ్చిందన్నారు వైఎస్ జగన్. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తి చేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకు నాకు పూర్తిగా పని ఉంటుంది. అందరం కలిసికట్టుగా పార్టీ పరంగా కార్యక్రమాలు బలంగా ముందుకు తీసుకువెళ్లాలని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీ ఓనర్షిప్ మీది. ప్రజా సంబంధిత అంశాలలో ఒకరి ఆదేశాల కోసం మీరు ఎదురు చూడవద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జితో కలిసి మొదట కదలాల్సింది మీరే. ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్ర స్థాయి దృష్టిని ఆకర్షిస్తోంది. దీని ద్వారానే మీ పనితీరు బయటపడుతుందన్నారు జగన్. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి సేవ కోసం ఎదురు చూస్తున్న భక్తులకు అద్భుత అవకాశం మళ్లీ రానుంది. తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా టికెట్లు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి. శ్రీవారి సేవలో కొన్ని ముఖ్యమైన మార్పులను టీటీడీ తీసుకొచ్చింది. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సేవలో నాణ్యతను పెంచేందుకు టీటీడీ పలు మార్పులు చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే తిరుమల శ్రీవారి సేవ జూన్ నెల కోటా టికెట్లు ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు సాధారణ సేవ, 12 గంటలకు నవనీత సేవ, 1 గంటకు పరకామణి సేవ, మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ లీడర్ సేవా టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసిన వారై ఉండాలని చెప్పారు. వయసు 45 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్నవారు నమోదు చేసుకోవచ్చన్నారు. వీరు 15 రోజులు, 1 నెల లేదా 3 నెలల వ్యవధిలో సేవ చేయడానికి ఆన్లైన్లో ఎంపిక చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. శ్రీవారి దర్శనానికి సుమారుగా 8 గంటల సమయం పడుతోంది. భక్తులు డైరెక్ట్ లైన్లోనే స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. నిన్న 65,904 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 24,487 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా 3.53 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తాతయ్యగుంట గంగమ్మ జాతర ముందు 3వ మంగళవారం అమ్మవారు పసుపు కొమ్ములతో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ జాతర అనేది విష్ణువు కొలిస్తంభానికి విశేష అమ్మవారికి విశేష అభిషేకము, కొలిస్తంభానికి విశేష అభిషేకము, దాని తర్వాత వడిబాలు కడతారు.
ఆ రోజు చాటింపు రోజు అవిలాల నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ వస్తుంది. ఈ పసుపు కుంకాన్ని ఆ రోజు రాత్రి 1 గంటకు తిరుపతి పట్టణ 4 దిక్కుల్లో చాటింపు చేస్తారు. ఈ తర్వాత మే 13 జాతర విశ్వ కొడి స్తంభానికి మట్టితోనే పెద్ద విగ్రహం చేసి దాన్ని బుధవారం ఉదయం భక్తులకు దర్శనమిచ్చి ఆ మట్టిని ప్రసాదంగా వదులుతారు. ఈ విధంగా జాతర 13వ తేదీ రోజు ముగుస్తుంది. దాని తర్వాత 5 మంగళవారాలు ఉంది. 5 మంగళవారాలు స్పెషల్గా అభిషేకం, అలంకారం అన్నీ ఉంటుంది. ఒక్కొక్క మంగళవారం ఒక్కొక్క అలంకారంగా విశేషంగా ఉంటుంది. భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసి ఆశీస్సులు పొందాలని వేడుకుంటాం. ఇప్పుడు నడివీధి గంగమ్మని ఏర్పాటు చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల ఉండే మహిళలందరూ కూడా అంబళ్ళు పోసి ఇవాళ గంగమ్మకు తమ మొక్కుల్ని మొక్కుకుంటూ ఆల్రెడీ మొక్కిన మొక్కుల్ని తీర్చుకుంటూ మమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని ఆ గంగమ్మని అందరం కలిసి ప్రార్థించాము. అందరికీ తెలుసు గంగమ్మ జాతర వైభవము తిరుపతిలో నాటికి తగ్గుతూ ఉంది. ఎందుకంటే స్థానికేతరులు ఎక్కువగా రావడము ప్లస్ ప్రతి ఒక్కరూ ఈ ఉరుకు పరుకుల ప్రపంచంలో జాతర వైభవం తగ్గుతూ ఉన్న టైంలో మన సాంప్రదాయాల్ని, మన గంగమ్మ జాతరని మనం ఉన్నన్నాళ్ళు మన తరతరాలు ఇలాగే దీన్ని జరుపుకుంటూ ఆ గంగమ్మ యొక్క కృపా కటాక్షాలకు ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆ కృపా కటాక్షాలు పొంది ఆనందాలతో ఉండాలనేదే ప్రతి ఒక్కరి ఉద్దేశం. జాతర ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ జాతర సందర్భంగా గంగమ్మ చుట్టుపక్కల నివసించే ప్రజలందరూ చాటింపు ముందు వారం ఇక్కడ నడివీధికి గంగమ్మ నిలుపుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని వాళ్ళ కోరికలు తీర్చమని మొక్కుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గంగమ్మ ఆశీస్సులు కూడా ఉంటుంది. మా చుట్టుపక్కల నివసించే ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈసారి జాతరను అత్యంత వైభవంగా జరపాలని పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని, తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వైకాపా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. బరువు బాధ్యతలు ఉన్నాయి, వాటిని మర్చిపోవద్దండి. మీరు తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఇతర నాయకులను తిట్టడం కానీ, వాళ్ళని దూషించడం కానీ, సోషల్ మీడియా మాధ్యమంగా మీరు వాళ్లతో తప్పుగా ప్రవర్తించడం కానీ చేయడాన్ని తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. మీరు విధానపరమైనటువంటి విషయాల్లో మీరు పార్టీ స్టాండ్ని గట్టిగా పట్టుకుంటే మిమ్మల్ని ప్రభుత్వం కానీ అవతల వైపు ఉన్నటువంటి నాయకులు కానీ ఇబ్బంది పెడితే మేము ఎంత దూరంకైనా వస్తాం. దానికి ఉదాహరణ లీగల్ సెల్ తిరుపతిలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అర్ధరాత్రి అయినా కూడా పోలీస్ స్టేషన్లకు పరిగెత్తుకుంటూ వచ్చి కార్యకర్తలను నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి పరిధి దాటి పనిచేయడం అన్నది మాత్రం జరగకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. సోషల్ మీడియాను కూడా బాగా వాడండి, వాటిల్లో చర్చించండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మేము ప్రచార కమిటీల్లో కాకుండా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కమిటీల్లో కూడా రావడానికి మాకు ఇష్టత ఉంది, మేము దాంట్లో పని చేస్తాం, మా వాయిస్ని వినిపిస్తామని అంటే మిమ్మల్ని దాంట్లో కూడా తీసుకుంటాం. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అర్ధరాత్రి సమయంలో నైట్ బీట్లలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు. ఇప్పటి వరకు పోలీసులు నైట్ బీట్లంటే బ్లూ కోట్స్ సిబ్బంది, ఈ పహారా బీట్లు సిబ్బంది, నైట్ బీట్ పోలీస్ సిబ్బంది మాత్రమే మనందరికీ తెలుసు. కానీ తిరుపతి జిల్లా పోలీసులు మాత్రమే వినూత్నంగా ప్రయోగాత్మకంగా నైట్ బీట్లు పహారా కోసం అధునాతనమైన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తున్నారు. ఈ అధునాతన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరా నైట్ బీట్లలో పహారా కాసేందుకు ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ భాగస్వామిని చేశారు. నిన్న అర్ధరాత్రి నుంచి తిరుపతి నగరంతో పాటు తిరుపతి శివారు ప్రాంతంలో పోలీస్ సిబ్బంది పహారా కాశారు. బ్లూ కోట్స్ సిబ్బందికి కానీ, ఈ పహారా సిబ్బందికి కానీ, నైట్ బీట్ పోలీస్ సిబ్బందికి కానీ ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వస్తే వాళ్లకు సమయం పడుతుందని భావిస్తే వెంటనే డ్రోన్ కెమెరా ఆపరేటింగ్ చేస్తున్న సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పాటు లొకేషన్ కూడా అడ్రస్ చేస్తారు.
లొకేషన్ అడ్రస్ చెప్పడం, ఆలస్యం చేయకుండా ఈ డ్రోన్ కెమెరాను అటుగా దిశ మళ్లించి ఆగమేఘాల మీద ఆకాశంలో దూసుకుంటూ స్పాట్కు చేరుకుంటుంది. ఇలా చేయడం వలన ఆధ్యాత్మిక నగరాన్ని దేశ విదేశాల నుంచి దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు అర్ధరాత్రి అయినా భయపడకుండా వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో గడపాలనే ఉద్దేశంలో ఈ వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టామని ఎస్పీ అంటున్నారు. ఇదిలా ఉంటే అధునాతనమైన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరాతో పహారా కాస్తుంటే అర్ధరాత్రి సమయంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికి కూడా చెక్ పెట్టవచ్చని అంటున్నారు. తిరుపతిలో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారికి వెన్నులో వణుకు పుట్టాలని ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు సూచించారు. చిత్తూరు జడ్పీ సమావేశపు మందిరంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జడ్పీ చైర్మన్ అధ్యక్షతన నిర్వహించగా ప్రభుత్వ విప్ మరియు జీడీ నెల్లూరు శాసనసభ్యులు విఎం థామస్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. జడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశపు అజెండా అంశాలను వివరించారు. ఈ సమావేశంలో తిరుపతి డిఆర్ఓ నరసింహులు, జడ్పీ వైస్ చైర్మన్ రమ్య, జిల్లా అధికారులు ఆర్ఎన్బి, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఎస్పీ, డీసీఎల్, ఎస్సీలు సత్యనారాయణ, చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, ఇస్మాయిల్, డిఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, ఆర్డీఏ, ఐసీడీఎస్ పీడీలు శ్రీదేవి, వెంకటేశ్వరి, వ్యవసాయ ఉద్యాన, ఏపీఎంఐపీ, పశుసంవర్ధక శాఖల అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, ఆరిఫ్, బాలసుబ్రహ్మణ్యం, హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్, డిపిఓ సుధాకర్ రావు, డీసీహెచ్ఎస్ పద్మాంజలి, జిల్లా సాంఘిక మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు చెన్నయ్య, చిన్నారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. డ్రింకింగ్ వాటర్ ఏమేమి మనం చర్యలు తీసుకున్నాము అక్కడ కూడా గౌరవ సభ్యుల ద్వారా క్వశ్చన్స్ రేస్ చేయడం జరిగినాయి. కొన్ని చోట డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ మరియు క్రింద స్థాయి ఎంపీడీఓస్, పంచాయత్ సెక్రటరీస్ సరైన నిధులు ఖర్చు చేయాలి, అక్కడ ఒక పాయింట్ రేస్ చేయడం జరిగింది. ఈవెన్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి జీడీ నెల్లూరు పాలసముద్రం మండలంలో పిఎస్సి త్వరగా కట్టాలి, దాని ద్వారా పాయింట్ రేస్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా డ్రామాలో మెటీరియల్ కంపోనెంట్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, బిల్స్ త్వరగా రావాలి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రీచ్ చేయడం జరిగింది. అండ్ ఈపీడీసీఎల్ డిపార్ట్మెంట్లో కూడా ఈ సోలరైజేషన్ స్కీమ్ త్వరగా గ్రౌండ్ అవ్వాలి. ఎక్కడెక్కడ రైతులు డబ్బు కట్టారు కానీ ఇంకా ట్రాన్స్ఫార్మర్స్ డిపార్ట్మెంట్ నుంచి వేయలేదు, గౌరవ సభ్యులు మెంబర్స్ రేస్ చేశారు. రాయలసీమ ప్రాంతానికే తలమానికంగా ఉన్న రుయ్యా ప్రభుత్వ ఆసుపత్రిలో గుంటూరు, వైజాగ్, కర్నూలు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కల్పించే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. రుయ్యా హాస్పిటల్ ప్రారంభమైంది, మరి టీటీడీ వాళ్ళు సహాయం చేశారు, రుయ్యా సహాయం చేశారు, ఆసుపత్రి వచ్చింది. మరి దాని పక్కనే మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పేదవాళ్లకు గుండె జబ్బుల కేంద్రం లేదు, జబ్బు వస్తే అక్కడికక్కడికే చచ్చిపోతున్నారు. మరి అపోలో ఆసుపత్రి పోలేరు, అక్కడ పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ పోలేరు. వెంటనే గుండె జబ్బులకి, మూత్రపిండాలకి, మెదడు జబ్బులకి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. కూటమి ప్రభుత్వం మరి అదే కాదు, జీతాలు కూడా రావటం లేదంట నర్సులకి, డాక్టర్లకు వస్తున్నాయో లేదో నాకు తెలియదు. ఈ పరిస్థితుల్లో ఉంది కూటమి ప్రభుత్వం. మరి నవ్వాలో ఏడవాలో మాకైతే అర్థం కాదు. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మధువాని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,330 మంది పైచిలుకు ఆయుష్మాన్ భారత్లో విధులు నిర్వహిస్తున్నామని, కేవలం తిరుపతిలోనే 436 మంది పనిచేస్తున్నామన్నారు. తమ న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు నిరసనకు దిగామని అన్నారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని, అలాగే పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఎన్హెచ్ఎం కింద అందరికీ 5% హైక్ ఇచ్చారు, మమ్మల్ని మాత్రం సెపరేట్ చేసి మాకు మాత్రం హైక్ ఇవ్వలేదు. ఎవ్రీ ఇయర్
మా రెంట్ అద్దెలు కానీ మేమే పే చేసుకుంటున్నాము. క్లినిక్స్ పెట్టుకొని అందులో రెంట్స్ కానీ ప్రతి ఒక్కటి శాలరీస్ కూడా 2 సంవత్సరాలుగా మాకు కంటిన్యూస్గా కట్ చేస్తూనే ఉన్నారు. దానికి క్వశ్చన్ అడిగినా కూడా ఎందుకు కట్ చేస్తున్నారు అని అంటే కూడా దానికి కూడా సరైన సమాధానం లేదు. మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకుండా ప్రతి ఒక్క క్యాడర్లో చేయాల్సిన పని మాకే అంటగడుతున్నారు. ప్రతి ఒక్కరి పని మేమే ఇంక్లూడ్ చేసుకొని మా వర్క్స్తో పాటు అవి కూడా కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఎన్హెచ్ఎం వాళ్ళకి 23% లాయల్టీ బోనస్ అందరికీ ఇచ్చి ఒక్క ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ని ఎక్స్క్లూడ్ చేయడం చాలా బాధాకరం, మమ్మల్ని చాలా కలిసివేస్తుంది. అలాగే ప్రతి ఒక్క ఉద్యోగికి ఈపీఎఫ్ అనేది ఒక రైట్. ఆ ఈపీఎఫ్ కూడా ఇప్పుడు కట్ చేయకుండా మమ్మల్ని 2 సంవత్సరాల నుంచి ఈపీఎఫ్ కట్ చేయకుండా ఉండడం బాధ వేసింది. మాకు అద్దె మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేటివి సక్రమంగా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇన్సెంటివ్స్లో కూడా కోత విధిస్తున్నారు. చాలా ఇన్సెంటివ్స్ వచ్చి ఇప్పటికీ 7 నెలలు బకాయిలు అట్లాగే నిలిచిపోయి పడినాయి. మేము మీడియా ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నది ఏంటి అంటే మా న్యాయమైన డిమాండ్లు, మేమేమి అన్యాయంగా డిమాండ్లు అడగట్లేదు, న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నాం. తిరుపతి ఐఎఫ్టియు కార్యాలయంలో మంగళవారం మేడే పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరికృష్ణ, ఆర్ వెంకయ్య, పి వెంకటరత్నం, అరుణ, లోకేష్, రాణి తదితరులు పాల్గొన్నారు. మేడేని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం అయినటువంటి మేడే 139వ మేడే ఉత్సవం జయప్రదం చేయాలని చెప్పేసి ఐఎఫ్టియు ఆఫీస్ నందు ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ప్రపంచ కార్మికులారా ఏకం కనే నినాదంతో చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటాన్ని ప్రపంచ దేశాలకి ఒక దిక్సూచిగా నిలబడినటువంటి మేడే ప్రపంచ కార్మికులందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మన ఐఎఫ్టియు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఉద్యమాలకు సారథ్యం వహిస్తున్నటువంటి ఐఎఫ్టియు ఈరోజు ముందుండి మేడే ఉత్సవాన్ని జయప్రదం చేయడానికి ఒక పిలుపునిస్తున్నాం కార్మిక వర్గానికి. ఈ పిలుపుని అందుకుని కార్మిక వర్గం కూడా మేడేని జయప్రదం చేయాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా జతీష్ నృత్యాలయ నిర్వాహకురాలు నృత్య కళాకారిణి శైలజారెడ్డిని ఘనంగా సత్కరించి అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 64 కళలలో ఒకటైన నృత్యానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉందని, అలాంటి కళకు ఓ రోజును కేటాయించడం సంతోషంగా ఉందని, ముఖ్యంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో నృత్యం అంతర్భాగమైందన్నారు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు కేఎన్ రాజా, పద్మనాభం, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక నృత్య కళాకారిణిగా నేను కొనసాగుతున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ నటరాజ సేవలో తరిస్తున్నందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇంతమంది శిష్యులను తయారు చేసి నృత్యంలో ఇంకా ముందు మేము ఎన్నో కార్యక్రమాలు చేసి మాకు ముందుగా ప్రోత్సహిస్తున్నటువంటి రాయలసీమ రంగస్థలి గోపీనాథ్ రెడ్డి గారికి, అలాగే కేఎన్ రాజా సార్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము. ప్రతి సంవత్సరం మమ్మల్ని గుర్తించి ఒక నృత్య కళాకారిణిగా నా దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరము మా పిల్లలందరికీ వాళ్ళు సత్కరిస్తూ నన్ను సన్మానిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తిరుపతిలోనే కాకుండా జిల్లా మొత్తం పిల్లలు ఎవరు నేర్చుకోవాలన్నా ఇక్కడ నేర్పించి వారికి మంచి నైపుణ్యాన్ని ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఈ 64 కళల్లో నృత్య కళ అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ విద్యార్థులు విద్యతో పాటు ఈ నృత్య కళను నేర్చుకుంటే శారీరక ఎదుగుదలకి, మైండ్ బాగా ఫ్రెష్ అప్ అయ్యేదానికి ఈ నృత్య కళ ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి నృత్య దినోత్సవం సందర్భంగా నృత్య దినోత్సవ శుభాకాంక్షలు. రామకృష్ణ మిషన్లో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు నడవాలని రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగేంద్ర సాయి తెలియజేశారు. సమ్మర్ క్యాంపు నిర్వహించడంలో ఉద్దేశం ఏమిటి అంటే పిల్లలకి మంచి సంస్కారాలు నేర్పాలి అని, ఏది ధర్మం ఏది అధర్మం వాళ్ళకి తెలియాలని. ఏది ధర్మం ఏది అధర్మం తెలియాలని అంటే వేదాలు 12 సంవత్సరాల పాటు చదవాలి, కానీ అది సాధ్యం కాదు. ఇప్పుడు పిల్లలంతా ఆధునిక విద్యలో ఉన్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళు కనీసం సమ్మర్లో అయినా ఆ వేద సారాన్ని అందించాలి
అనే ఆశయంతో ఈ సమ్మర్ క్యాంపుని నిర్వహించడం జరుగుతోంది. పిల్లలకి ధర్మం అంటే ఏమిటో తెలుసుకొని ధర్మబద్ధంగా జీవించడం అనేది అలవాటు చెయ్యాలి అనే ఉద్దేశంతో వీళ్ళకి ఈ శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్ర సాధన చైతన్య దీప్తి అధికార భాషా సంఘం ప్రథమ అధ్యక్షులు పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘన నివాళులు అర్పించారు. స్వచ్ఛమైనటువంటి నవ్వుతో స్వలాభాపేక్ష లేకుండా ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలకు నడుం బిగించి ముందుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆంధ్రుడు మన వావిలాల గోపాలకృష్ణయ్య కావడం మనకందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంటుంది. అంటే ఆయన సునిశ్చితమైనటువంటి దృష్టి, దీర్ఘకాలిక యోచన అన్నీ కూడా ఉద్యమాల బాట వైపు నడుచుకుంటూ ఉద్యమం యొక్క స్ఫూర్తి ప్రజలలో కలిగించారు. అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ప్రతి ఉద్యమంలో కూడా ఒక దీప్తి కలిగినటువంటి ఉద్యమాలన్నిటికీ మూల కారణం శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారే. ఒకనొక టైంలో ఎస్వి యూనివర్సిటీకి వస్తే ఆయనకి వాహనం పంపిస్తే కూడా వాహనం వచ్చేలోపు అవసరం లేదని చెప్పి రిక్షాలో సెనెట్ హాల్ దాకా వచ్చిన చరిత్ర మరి అందరికీ తెలిసిందే. చాలామంది సమావేశాలు అది మాట్లాడుతూ ఉంటారు. అయితే మేము ప్రభుత్వాలు ఒకటే చెబుతున్నాం, ఆంధ్రదేశంలో భారతదేశం గర్వించదగ్గ అనేక మంది తెలుగు కవులు, రచయితలు, స్వాతంత్ర సమరయోధులు పుట్టిన గడ్డ ఆంధ్రప్రదేశ్. కాబట్టి అటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి ఆయన మనకు ఉంటాము. పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్పై ప్రతీకార చర్యల్లో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ హాజరయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడిపై పాకిస్తాన్కి సరైన ప్రతిస్పందన ఇస్తామని కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ భద్రతపై అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ భేటీ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం తర్వాత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనికి కూడా ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తారు. ఈ భేటీకి 5 సభ్యులు CCSతో పాటు రవాణా మంత్రి, ఆరోగ్య మంత్రి, వ్యవసాయ మంత్రి, రైల్వే మంత్రి కూడా హాజరవుతారని తెలుస్తోంది. CCSలో ప్రధానితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి S జయశంకర్ ఉన్నారు. పహల్గాం దాడిలో 26 మంది టూరిస్టుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చి చంపిన నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్కి భారత్ తన దౌత్య దెబ్బని చూపించింది. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాటు పాకిస్తానీయులకు వీసాలు రద్దు చేసింది. అట్టారీ వాఘా బోర్డర్ని మూసేస్తున్నట్లు ప్రకటించింది. 2028 కల్లా చంద్రునిపై అణు విద్యుత్ కేంద్రం ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఆ స్థావరానికి విద్యుత్ను అందించేందుకు అణు విద్యుత్ కేంద్రం అవసరమని, ఈ నిర్మాణం కోసం రోదసీ ప్రయోగాల్లో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న రష్యాతో కలిసి పనిచేయాలని భావిస్తున్నామని వెల్లడించారు. ILRS అనేది అనేక దేశాలు కలిసి పాల్గొనే ఒక భారీ ప్రాజెక్ట్. దీని ముఖ్య ఉద్దేశాలు చంద్రుడిపై పరిశోధనలు నిర్వహించడం, అక్కడి సహజ వనరులను వెలికి తీయడం, భవిష్యత్తులో చేపట్టే అంతరిక్ష ప్రయాణాలకు ఒక స్థావరాన్ని ఏర్పాటు చేయడం. ఈ అంతర్జాతీయ సహకారంలో భాగంగానే చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించే ఆలోచన తెరపైకి వచ్చింది. చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడం అనేది సాంకేతికంగా, కార్యాచరణ పరంగా అనేక సవాళ్లతో కూడుకున్న పని. అయినప్పటికీ చంద్రుడిపై మనుషులు ఎక్కువ కాలం ఉండడానికి, విస్తృతమైన పరిశోధనలు చేయడానికి నిరంతరాయంగా అధిక మొత్తంలో విద్యుత్ అవసరం. ప్రస్తుతం చంద్రుడిపై సౌర ఫలకాలు దాదాపు 14 భూమి రోజులు ఉండే రాత్రి సమయంలో పనిచేయవు. కాబట్టి అణుశక్తి ఒక నమ్మకమైన, సమర్థవంతమైన ప్రత్యామ్నాయ విద్యుత్ వనరుగా పరిగణించబడుతోంది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 99,000 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,994 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,03,000 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 103 రూపాయల 30 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రివిధ దళాలతో మోడీ అత్యవసర సమావేశం, ఇక పాకిస్తాన్కు చుక్కలే. చంద్రుడిపై చైనా, రష్యా అణు విద్యుత్ కేంద్రం టార్గెట్ 2028.
అమరావతి రాజధానికి చట్టబద్ధత, త్వరలో పార్లమెంట్లో బిల్లు, కసరత్తు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దగ్గర పడుతున్న తిరుపతి గంగా జాతర, ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్న ఆలయ నిర్వాహకులు. రేపు జూన్ నెల శ్రీవారి సేవా టికెట్లు విడుదల, సేవలో నాణ్యతను పెంచేందుకు పలు మార్పులు చేసిన టీటీడీ. తిరుపతిలో విషాదం, 3 భవన నిర్మాణ కార్మికులు మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.